ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ దక్షిణామూర్తి స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి సాయి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 21వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ శుద్ధ పంచమి షష్ఠి, బృహస్పతి వాసరే గురువారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:43 అయింది. భక్తుని నోట శివానంద లహరి శ్లోకములు సంఖ్య 0027. ఈరోజు 27వ రోజు. 49వ శ్లోకాన్ని 50వ శ్లోకాన్ని పాడుకుని వాటి తాత్పర్యం తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీ కృష్ణం వందే జగద్గురుం. ఓం నమ శివాయ. ఇప్పుడు 49వ శ్లోకం. ఆనందామృతపూరిత హరపదాంభోజాలవాలోద్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా ఉచ్చైర్మానసకాయమానపటలే మాక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. ఈ 49వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. ఆనందామృతంతో పూరింపబడినది పరమేశ్వరుని పాదపద్మములనే పాదు నుండి పుట్టి పెరిగినది. చిత్తస్థైర్యమనే ప్రాకుడు కంపను పొంది శాఖోపశాఖలుగా వృద్ధి పొందినది. నా మనస్సు అనే ఎత్తైన పందిళ్ళ యొక్క సమూహాన్ని ఆక్రమించుకున్నది. నిష్కల్మషమై సత్కర్మలచే వృద్ధి నొందినది అయిన భక్తి లత నాకు శాశ్వతమైన అభీష్ట ఫలం ప్రసాదించేదిగా అగుగాక. ఇప్పుడు 50వ శ్లోకం. సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాసనాశోభితం భోగేంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఈ 50వ శ్లోకానికి తాత్పర్యం. సాయం సమయాన తాండవ నృత్యంతో విజృంభించేది వేదాలకు శిరస్సులైన ఉపనిషత్తులలో వర్ణించబడినది. ప్రేమతో కూడిన భ్రమరాంబాదేవిచే మనోహరమైనది. ఎల్లప్పుడూ సాధు సద్వాసనల చేత శోభించునట్టిది. వాసికి భూషణంగా కలిగినట్టిది. సమస్త దేవతల చేతను పూజింపబడి తగినదట్టిది.
సత్వగుణం చేత ప్రకటితమైనట్టిది. పార్వతీదేవిచే ఆలింగనం చేసుకోబడినది అయిన శ్రీశైలమందున్న మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవిస్తున్నాను. ఓం నమో నమః పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. నమస్కారం. తిరిగి రేపటి శివానంద లహరి శ్లోకముల పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.